మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగట్టుల మధ్య వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగా ఈ సంవత్సరం కూడా బండ మీద పాశం కార్యక్రమం చేపట్టారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని బండపై వేయడంతో భక్తులు నారికలతో బండపై నుండి పాయసం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ బండ మీదే పాయసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెన్నవరం శ్రీనివాసరెడ్డి అనే భక్తులు నేడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ తెలారి మల్లేష్, మాజీ సర్పంచ్ మల్లేష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ముత్తాబాయ్, ఆలయ పూజారి బసవ, అన్నదాన ప్రభు, శ్రీనివాసరెడ్డి ఇతర భక్తులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం క్షేత్రం బస్వాపూర్ కుక్నూర్ మండల్ వెల్దుర్తి జిల్లా మెదక్ మల్లికార్జున స్వామి దేవస్థానం యందు శ్రావణమాసం సందర్భంగా 4వ సోమవారం ఈరోజు అన్నదానము చేయడం జరిగింది. ఈరోజు అన్నదానం చేసిన వారు వెన్నవరం శ్రీనివాసరెడ్డి వెల్దుర్తి వారు అన్నదానం చేయడం జరిగింది. భక్తులు వచ్చి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు శ్రావణమాసం సందర్భంగా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. శ్రావణమాసంలో బండ మీదే పాశం అంటే వెనుకటి నుంచి ఇక్కడ బండ మీద బెల్లంతో పరమన్నం వండి బండ మీద వేసి వంగి నాలుకతోనే నాకాలి. నాకినట్టయితే వానాలు పడతాయని ఒక ఆనవాయితీ ఉంది. కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరము శ్రావణమాసంలో బండపాశము వేయడం జరుగుతుంది. ఇప్పుడు బండపాశం కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇక్కడ వేచి ఉన్నారు. ఆ బండపాశం తీసుకోవడం వలన ఈ వర్షాలు పడి మనకు వానలు పడి చెరుకుంటలు నిండుతాయని ఒక నమ్మకం ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.